కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేనిపోని పుండకోరి మాటలు చెప్పిండ్రు. ఎంతో కష్టపడి కట్టిన ప్రాజెక్టు ఇలువ లేకుండా చేస్తున్నారు. దాని మీద కమిషన్ వేసిండ్రు. అన్ని కోట్లు ఇన్ని కోట్లని రోజు రోజుకు స్టోరీ అల్లి చెప్తున్నారు. అసలు కాళేశ్వరం ఎంత మంచి ప్రాజెక్టో జనానికి తెలియకుండా చేస్తున్నారు. అందుకే మళ్ళోసారి వివరించి చెప్తామన్నట్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. అంటే బొమ్మలు వీడియోలు చూయించుకుంటా చెప్తున్నారు. ఇందాం పాండ్రి మళ్ళా పొద్దున లేస్తే కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి, కమిషన్ల కాళేశ్వరం, కూలిపోయిన ప్రాజెక్టు అని గడికో మాట మాట్లాడి బట్టగాల్చి మీదేసే పనులు చేస్తున్నారు గిట్టని పార్టీలోళ్ళు. అందుకే బీఆర్ఎస్ లీడర్లకు కోపం వచ్చినట్టున్నది. కాళేశ్వరం కథ ఏంది, దానితో తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చగా ఎట్లా చేయాలని దాల్చిండ్రు. కాళేశ్వరంలో తప్పు ఉన్నదా లేకుంటే రాష్ట్రం బాగుపడాలనే తాన్లాటున్నదా అనేది చెప్పేతానికి తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ముందుగాల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుకుంటా కాళేశ్వరం విషయంలో మాత్రం హరీష్ రావు గారు కేసీఆర్ గారు 100 సార్లు చెప్పారు. కాళేశ్వరంలో 100 కంపోనెంట్లు ఉంటే ఒక్క కంపోనెంటు ఒక బ్యారేజ్, అందులో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు ఉన్నాయి. 100 కంపోనెంట్లు ఉన్నాయి. ఆ 100లో ఒకటి మేడిగడ్డ బ్యారేజు. అందులో మొత్తం 371 పిల్లర్లు ఉంటే 3 బ్యారేజీలు కలిపి 2 పిల్లర్లలో ఒక దగ్గర పగులు వచ్చింది. దాన్ని పట్టుకొని దున్నపోతు ఈనింది అని కాంగ్రెస్ వాడంటే దుడ్డెను కట్టేయమని బీజేపీ వాడు 2 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని వడ్డించి ఎన్డీఏ రిపోర్ట్ బీజేపీ ఆఫీస్లో తయారు చేసి ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు. దానికి తిరుగులేని విధంగా ఎల్ఎన్టీ అనే సంస్థ ఏ సంస్థనైతే పార్లమెంట్ భవనం కట్టిందో, ఏ సంస్థనైతే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కట్టిందో ఆ సంస్థ మొన్ననే స్పష్టంగా చెప్పింది, ఈ నివేదికను మేము తిరస్కరిస్తున్నాం. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇది చెత్తబుట్టలో పడేయడానికి తప్ప ఎందుకు పనికిరాని రిపోర్ట్ అని చెప్పినారు. ఎలాంటి ఓడు ఎంత చెప్పినా కాళేశ్వరం బాగు చేయకుండా కమిషన్లు వేసి కాలం గడుపుతున్నది కాంగ్రెస్ సర్కార్ అన్నట్టు గరమైండు. అట్లనే సెంటర్ సర్కార్ వేసే కమిషన్లు ఎట్లుంటాయో కూడా చెప్పిండు. మార్బీ అనే ఒక గుజరాత్లో ఒక ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చచ్చిపోయినా ఏ ఎన్డీఎస్ఏ బోదు, ఎవడు బోడు, ఏ ఏజెన్సీ బోదు. 140 మంది చావులకు ఫలానావాడు బాధ్యుడు అని ఒక బాధ్యతాయుతమైన ఏ ఏజెన్సీ మాట్లాడదు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, గుజరాత్ ప్రభుత్వం మాట్లాడదు. బీహార్లో 4 రోజులకు ఒకసారి ఒక్కొక్క బ్రిడ్జ్ కూలుతున్నా అడిగే నాతుడు లేడు. అదే తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్లు నష్టమైన ఎన్డీఎస్ఏ రాదు, ఎవడు రాడు. అట్లాగే ఎస్ఎల్బీసీ టన్నల్ వీళ్ళ అవినీతి కమిషన్ల కక్కుర్తితో అది నిజంగా మళ్ళీ తిరిగి రివైవ్ చేసే పరిస్థితి ఉందా లేదా అని కూడా సోయి లేకుండా, కనీసం ఆలోచన లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా పూర్తి స్థాయిలో కుప్పగూలిపోయి 8 మంది చచ్చిపోయి దగ్గర 100 రోజులు దాటిపోయినా ఇప్పటి వరకు ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడాడు, రేవంత్ రెడ్డి మాట్లాడాడు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి మాట్లాడాడు. ఎవరు బాధ్యత తీసుకున్న మనిషి లేడు. మనదైతే మంగళవారం, మనదైతే సోమవారం అన్నట్టు చేస్తున్నారు. దేశంలో ఎన్నెన్నో జరుగుతున్నా ఒక్క రిపోర్ట్ లేదు, ఒక్క కమిషన్ లేదు. అదే కాళేశ్వరం అయితే అగ్గువ దొరికినట్టు చేస్తున్నారు అన్నట్టు కోపమే లగక్కిండు. తర్వాత హరీష్ రావు మాట్లాడుకుంటా అయితే ఈ మధ్య మీరు చూస్తే గవర్నమెంట్ కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పదే గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. అది కాళేశ్వరం వాడకుండా కాదు, మనకు ఈసారి మంచి వర్షాలు పడ్డాయి. నార్మల్ రెయిన్ఫాల్ కంటే లాస్ట్ ఇయర్ ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది తెలంగాణలో. అందువల్ల వర్షాలు బాగా పడడం వల్ల ఏమైంది, ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్ మానేర్కు నీళ్లు తెచ్చుకున్నాం. మిడ్ మానేర్లో పంపు చేసి అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కూడా నింపినాం ఈసారి. సో అన్నపూర్ణ కింద పంట పండింది, రంగనాయక్ సాగర్ కింద 1,00,000 ఎకరాల పంట పండింది, మిడ్ మానేర్ కింద 70-80 వేల ఎకరాల పంట పండింది, కొండపోచమ్మ సాగర్ కింద కూడా పంట పండింది. అంటే మరి ఇదంతా కాళేశ్వరంలో భాగం కాదా? కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకుండానే పంటలు పండించిండ్రా? డ్యాములు లేంది, కట్టిన కాలువలు లేంది, ఎంత వర్షం పడ్డా ఫలితం ఉండదు కదా. మరి అసొంటప్పుడు కాళేశ్వరం లేకుండానే పంటలు పండినాయి అని ఎట్లా చెప్తారని అంటుండు. అక్కడ కొత్త గెలిచిన ఎమ్మెల్యే పోయి ఆ నీళ్ళ కొబ్బరికాయలు కొట్టుండే. ఎక్కడి ఆ నీళ్లు? కొండపోచమ్మ సాగర్కు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? కొండపోచమ్మ సాగర్ ఇస్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం. కాళేశ్వరం నీళ్ళు అక్కడికి వచ్చినాయి కనుక అక్కడి నుంచి కెనాల్ ద్వారా ఆలేరు నియోజకవర్గంలో మన యాసంగి పంటకు నీళ్లు ఇచ్చినాము, సిద్దిపేట నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చినాము, సిరిసిల్ల నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చినాము. అట్లా
కొన్ని లక్షల ఎకరాల్లో కాళేశ్వరం ద్వారా మొన్న పంట పండింది. అయితే వీళ్ళేం ప్రచారం చేస్తున్నారు? కాళేశ్వరం వాడకుండానే పంట పండిందనే దుష్ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం నీళ్లతోని పండిన పంటలు కొనే శక్తి కాంగ్రెస్ సర్కారుకు లేదు, కానీ కాళేశ్వరం కూలిందంటారా అన్నట్టుగా రమైండు. కొంతమంది అంటుంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. అంతకుముందు వాళ్ళు పెట్టిన ప్రాణహిత చేవెళ్లలో 141 కాదు, కేవలం 11 టీఎంసీల సామర్థ్యం మాత్రమే ఉండేది. మరి మల్లన్న సాగర్ లాంటి రిజర్వాయర్ 50 టీఎంసీల రిజర్వాయర్ కడితే అక్కడ 13,000 ఎకరాల భూసేకరణ చేసినాం. దాదాపు 8 గ్రామాలకు R&R కాలనీ చేసినాం. మరి అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఫారెస్ట్ ల్యాండ్ తీసుకొని డబ్బులు కట్టినాం. 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టాలంటే డబ్బులు అవసరమైతే కావా? ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందా పెరగదా? ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు ఉత్త 11 టీఎంసీలు, కానీ ఒక్క కొండపోశమ్మ సాగరే 50 టీఎంసీలు. దానికి రైతుల దగ్గర భూములు తీసుకోవాలి, ప్రాజెక్టు కట్టాలి, కాల్వలు తీయాలి, మోటార్లు పెట్టాలి. అసొంటప్పుడు కాళేశ్వరానికి కాస్ట్ పెంచిండ్రు, ఖర్చు ఎక్కువ పెట్టిండ్రు అనుడు ఏందంటున్నాడు. రేవంత్ రెడ్డి ఒకసారి మాట్లాడతాడు కాళేశ్వరం మీద 1 ఎకరా బారలేదంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజు నిద్రలేసి 50,000 ఎకరాలే బారిందంటాడు. ఇంకొక కాంగ్రెస్ నాయకుడు అంటాడు 1,00,000 ఎకరాలే బారిందంటాడు. ఇవాళ నోటికి మొక్కాలి, ఒక్కొక్క లీడర్ ఒక్క తీరుగా మాట్లాడతాడు. ఇది నేను చెప్తున్నది కాదు, సోర్స్ సబ్మిషన్ ఆఫ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ రిపోర్ట్ టు ద న్యూలీ ఫార్మ్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్. కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళు కాళేశ్వరం రివ్యూకు పోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రజెంటేషన్ కాపీ, ఇది నా సొంత కవిత్వం కాదు, డిపార్ట్మెంటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రజెంటేషన్. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20,33,572 ఎకరాలకు సాగునీరు అందింది. ఇది వాస్తవం. కానీ ఏం మాట్లాడతారు? 1 ఎకరా బారలేదని ఒకడంటాడు, 50,000 ఎకరాలు బారిందని ఒకడంటాడు, 1,00,000 ఎకరాలు బారిందని ఒకడంటాడు. వాస్తవానికి 20,33,572 ఎకరాలకు కొత్త డ్యాములు కట్టి పాత చెరువులు నింపి 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు తరలిస్తే ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారని గరమైండు. 2007లో ప్రాణహితకు శంకుస్థాపన చేస్తే 2014 వరకు అంటే 8 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రాజెక్టు రూపకల్పన చేసినప్పుడు అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ 2009లో ఉండే. 2009 ఎలక్షన్ల ముందు ఒక ప్రాజెక్టుకు 4 జిల్లాల్లో కొబ్బరికాయ కొట్టారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి. 4 జిల్లాల్లో కొబ్బరికాయ కొట్టి 4 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తాం, 4 ఏళ్లలో నీళ్లు ఇస్తామని చెప్పి ఆ రోజు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రచారం చేసిండ్రు. సరే 4 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయడం అటుంచండి, కనీసం 4 ఏళ్లలో ప్రాజెక్టుకు అనుమతులు కూడా తేలే. గంత మంచిగా ప్రభుత్వాలను నడిపి గంత మంచిగా ప్రాజెక్టులు కట్టేటోళ్ళు ఇవాళ పంటలు పండించే కాళేశ్వరానికి వంక పెడుతున్నారు, లేనిపోని అబద్ధాలంట కడుతున్నారు. గట్లున్నది కాంగ్రెస్ సర్కార్ తరీకా అంటున్నాడు. అట్టనే ప్రాజెక్టులో పెంచుకుంటూ పోయినరు అనే దానికి గతంలో కట్టిన వాటి లెక్కలతో సహా చెప్పి వాటి ఇలువ ఎన్ని రేట్లు పెంచుకుంటూ పోయినరో దాంతో పోల్చితే కాళేశ్వరం చాలా చిన్న ముచ్చటే అంటుండు. అంటే వీళ్ళు ఏం చేస్తుండ్రు? కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది, పెంచిండ్రు అని చెప్తున్నారు. అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అతి తక్కువ పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్ తో పూర్తి చేసిన ప్రాజెక్టు దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. నాగార్జున సాగర్ 1954లో 122 కోట్లతో అంచనా వేసి ఎస్టిమేట్ చేసి పనులు స్టార్ట్ చేసిండ్రు. పూర్తయ్యే నాటికి 1183 కోట్లు అంటే 9 రెట్లు పెరిగింది ప్రాజెక్ట్ కాస్ట్. 122 1183 కోట్లయింది. శ్రీరామ్ సాగర్ 40 కోట్లతో స్టార్ట్ అయితే 4,300 కోట్లయింది. అది అంటే 107 టైమ్స్ 107 రెట్లు పెరిగింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. జూరాల మహబూబ్నగర్లో కట్టిన జూరాల 70 కోట్లతో స్టార్ట్ అయితే పూర్తయ్యేసరికి 1815 కోట్లు అంటే 25 రెట్లు పెరిగింది జూరాల. పులిచింతల 565 కోట్లతో స్టార్ట్ చేస్తే 1816 కోట్లు 3.2 టైమ్స్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. దెన్ సింగూరు ఇక తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు కడితే కాలు అడ్డం పెడితే చాలు నీళ్లు వారేటి అని వచ్చిరాని మాటలు చెప్తున్నారు. తక్కువ ఖర్చుతో అయిపోయేదని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కానీ గోదావరికి కిందికి వచ్చి కట్టాల్సి ఎందుకు వచ్చిందో చెప్పిండు. అంటే వీళ్ళు ఏం చేస్తుండ్రు? కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది, పెంచిండ్రు అని చెప్తున్నారు. అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అతి తక్కువ పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్ తో పూర్తి చేసిన ప్రాజెక్టు దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. నాగార్జున సాగర్ 1954లో 122 కోట్లతో
అంచనా వేసి ఎస్టిమేట్ చేసి పనులు స్టార్ట్ చేసిండ్రు. పూర్తయ్యే నాటికి 1183 కోట్లు, అంటే 9 రెట్లు పెరిగింది ప్రాజెక్ట్ కాస్ట్. 122 1183 కోట్లయింది. శ్రీరామ్ సాగర్ 40 కోట్లతో స్టార్ట్ అయితే 4300 కోట్లయింది. అది అంటే 107 టైమ్స్, 107 రెట్లు పెరిగింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. జూరాల, మహబూబ్నగర్లో కట్టిన జూరాల 70 కోట్లతో స్టార్ట్ అయితే పూర్తయ్యేసరికి 1815 కోట్లు, అంటే 25 రెట్లు పెరిగింది జూరాల. పులిచింతల 565 కోట్లతో స్టార్ట్ చేస్తే 1816 కోట్లు, 3.2 టైమ్స్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. దెన్ సింగూరు 29 కోట్లతో స్టార్ట్ చేస్తే 169 కోట్లు, 5.7 రెట్లు పెరిగింది. ఎల్లంపల్లి 900 కోట్లతో స్టార్ట్ చేస్తే 2048 కోట్లు, 5.7 రెట్లు, అంటే యాక్చువల్ ఇంకా మూడోది కూడా ఉంది సవరణ, 5.7 రెట్లు పెరిగింది. దేవాదుల ఇంకా పూర్తి కాలేదు, బట్ యాజ్ ఆన్ టుడే 6000 కోట్లతో స్టార్ట్ చేస్తే ఇప్పటికే 17,500 కోట్లు ఖర్చు అయ్యి 2.9 రెట్లు దేవాదుల పెరిగింది. మరి కాళేశ్వరంకి వస్తే 80,000 కోట్లతో డిపిఆర్ అప్రూవల్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి అయిన ఖర్చు 94,000 కోట్లు మాత్రమే. 80,000 కోట్లతో ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. అది 3rd TMC కూడా కలిపితే 1,27,000 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ మనం ఫైనల్ కాస్ట్ వచ్చింది. హార్డ్లీ పూర్తయితే 1,50,000 కూడా దాటదు. ఇన్నరా మహారాష్ట్ర ఒప్పుకోనందుకే కిందికొచ్చి కాళేశ్వరం కట్టుకోవాల్సి వచ్చిందట. అంతేగాని కడమ పార్టీలు చెప్తున్నట్టు కమిషన్లకు కకృతి వాడో కాదంటుండు. ఇక ప్రాజెక్టు సర్వేల మీద కూడా అబద్ధాలే ప్రచారం చేస్తున్నాడని దాన్ని వివరంగా చెప్పిండు. జీవో నంబర్ 40 2016 మేడిగడ్డ బ్యారేజ్ కట్టడానికి వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు మనం ఇచ్చింది 677 లక్షలు. జీవో చూడండి పక్కన, 6,77,00,000. అది మన గవర్నమెంట్ ఇచ్చే జీవో. అది 6,677,00,000. ఇక్కడ ఏంది 677 కోట్ల. అంటే ఇట్లా ఉంటాయి గోబల్స్ ప్రచారం. లక్షలకు కోట్లకు తేడా ఉండదా? ఉండదనుకుంటే ఎవరైనా అడిగితే చెప్తారు కదా. కానీ లక్షలను కోట్లని, కోట్లని 100 కోట్లని ఎందుకు చిల్లర ప్రచారం అంటుండు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆలేరు సభలో మాట్లాడుకుంటా నోటీసులకు ఆగమవుతున్నాడని అన్నాడు కదా. ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నాడు. నెలల కొద్ది జైళ్ళల్లో గడిపిన మేమేమనుకోవాలి? నువ్వు దేవుడువా? నువ్వు మనిషివే కదా. ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు ఒక సెషన్స్ మేజిస్ట్రేట్ ముందర పోయి చేతులు కట్టుకొని నిలబడ్డాడు కోర్టు నోటీస్ ఇస్తే. మీకెందుకయ్యా అంత బలుపు? మీరు చేసిన తప్పులకి ఇవాళ కమిషన్ నోటీస్ ఇచ్చింది. జవాబు చెప్పాల్సింది పోయి ఎదురుదాడి మా మీద చేస్తారు. ఆగో దానికి కూడా సమాధానం చెప్పిండు. ఇలా కమిషన్ ముందుకు పోవడానికి ఏదో భయపడుతున్నా. ఎవరు భయపడుతున్నారని చెప్పింది నీకు? రేవంత్ రెడ్డికి. తప్పకుండా కాళేశ్వరం కమిషన్ ముందు మేము వెళ్తాం. మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా పటాపంచలు చేస్తాం. దానికి ఎవరు భయపడేది లేదు. ప్రాణత్యాగానికే సిద్ధపడ్డ నాయకులు ఇలాంటి మీరు చేసే చిల్లర తాటాకు చప్పులకు భయపడే నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. ఇట్లా భయపడమని చెప్పుడే కాదు, సెంటర్ సర్కార్ కూడా కాళేశ్వరం మీద ఎంత హడావుడి చేసింది, ఎంత ఆగం చేసింది అనేది చెప్పిండు. గోదావరి నది మీద మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగినాయి. కుంగిన 2 రోజులకి ఊరికొచ్చింది ఎన్డీఎస్ఏ. 2 రోజులకు వచ్చింది. అప్పుడు మనకు ఏమైంది? అప్పటికే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది. నెల రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఎంత హడావిడిగా ఎన్డీఎస్ఏ వచ్చిందంటే యాక్చువల్ రూల్ ఏం చెప్తుందంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఎన్డీఎస్ఏ రావాలి, సలహా సూచన ఇవ్వాలి. మనం ఏం కోరలే. కుట్రపూరితంగా ఎన్నికల ముందు ప్రజలను తప్పుదోవ పట్టించేతానికి, బీఆర్ఎస్ ను ప్రజలకు దూరం చేసేతానికి గిన్ని కుట్రలు జరిగినాయి. ఇక చెప్పుండ్రి కాళేశ్వరంలో ఎక్కడ తప్పు జరిగిందో అన్నట్టు చెప్తున్నాడు హరీష్ రావు. తెలంగాణ పచ్చబడాలే, పంటలు వండాలే, రైతులు సంబరంగా ఉండాలని మేం దానిలాడితే ఇటు రాష్ట్రం అటు కేంద్రం కక్ష కట్టి ఇట్లా చేస్తే ఏం చేయాలి? అందుకే ప్రజలకు అసలు ముచ్చట్లు తెలవాలని ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టినామన్నట్టు తన తనలాటని చెప్పిండు హరీష్ రావు. టెక్నాలజీ ఎంతెంత పెరుగుతుంటే సైబర్ నేరాలు కూడా గంట కంటే ఎక్కువనే పెరుగుతున్నాయి. రోజు రోజుకు ఎన్నో తాన అమాయకులకు గాలమేసి టోపీ పెడుతురు బద్మాషి వాళ్ళు. మేము ఆ బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం, ఈ బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని, ఫోన్ చేస్తున్నామని కమ్మగా మాట్లాడి బూరెలు తెవుతారు. మాటలల్లో పెట్టి లింకుల మీద ఒత్తుమంటారు. ఖాతం ఇక మన అకౌంట్ అంతా గోవిందా గోవిందా. అందుకే అట్లా కాకుండా ఎస్బీఐ బ్యాంకు వాళ్ళు కొన్ని జాగ్రత్తలు చెప్తారు. మరి గవేందో అడుచుకుందాం పాండ్రి.
దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా గట్లనే పెరుగుతున్నాయి. అందుకే దేశంలోనే పెద్ద సర్కార్ బ్యాంక్ అయిన SBI ఆ మోసాల నుంచి ఎట్లా తప్పించుకోవాలనో చెప్తుంది. మరీ ముఖ్యంగా ఫోన్లు చేసి మేము పలానా బ్యాంక్ అని చెప్తే గుడ్డిగా నమ్మొద్దని చెప్తుంది. కొన్ని నంబర్లు అయితే నిజంగా బ్యాంకు నంబర్లే కాబట్టి అవి వస్తే అంత పరిశాన్ కావద్దని అంటుంది SBI బ్యాంకు. అందులో 1600తోని వచ్చే ఫోన్లు చూసి రంది పడాల్సిన అక్కరే లేదట. ఎందుకంటే ఈ నంబర్లు లావాదేవీలు సేవలకు సంబంధించి చెప్పనీకే ఫోన్లు చేస్తారట. అట్లనే 140 నంబర్ సిరీస్ను మార్కెటింగ్కు లేకుంటే ప్రచారాలకు వాడతారట. కాబట్టి ఈ 2 సిరీస్లు కాకుండా వేరే నంబర్ల నుంచి ఫోన్లు వస్తే గుడ్డిగా నమ్మకుంటుంటే మోసపోరని వార్నింగ్ ఇస్తుంది బ్యాంకు. ఇట్లా వేరే ఏ కొత్త నంబర్ నుంచి ఫోన్ వచ్చినా బ్యాంక్ అని చెప్పి మాటలు కలిపి వాళ్ళతో సొల్లు పెట్టకుండా అస్సలు బ్యాంక్ అకౌంట్ ముచ్చట్లే ఎత్తకుండా కట్ చేసి పారేయుర్రి. అట్లా చేస్తే సైబర్ మోసాల నుంచి బయటపడతామని చెప్పుకొచ్చింది SBI. కాబట్టి ఏదైనా కొత్త నంబర్ నుంచి ఫోన్ మాట్లాడితే ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది. ఎందుకంటే డబ్బులు ఎవరికైనా ఊరికే రావు కదా. కాబట్టి పైలం చేరా ఏమంటున్నాం?